తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి వేదికపై వెలిగిన ఎందరో ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి, ఆనంద్ మహీంద్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుక తర్వాత సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆనంద్ మహీంద్ర గ్లోబల్ సమ్మిట్ గురించి పోస్ట్ పెట్టారు. ఇదే సమయంలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి పెట్టిన పోస్టే ఇప్పుడు వైరల్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్ర చిరంజీవితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్నాను. రాష్ట్రానికి సంబంధించిన విజన్ 2047 ప్రణాళికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఫైనల్గా మెగాస్టార్ చిరంజీవిని కలవటం ఊహించని సర్ప్రైజ్. ఆయన ఓ లెజెండ్, కానీ ఆయనలో వినయం, నిజమైన ఉత్సుకత నన్ను మరింత ఆకర్షించాయి. నేర్చుకోవాలనే క్యూరియాసిటీ, వినయంతో వినటం, ఈ రెండు లక్షణాలు సినిమా నుంచి వ్యాపారం వరకు ఏ రంగంలో అయినా స్థిరమైన విజయానికి పునాదిరాళ్ళు అని ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పందించిన చిరంజీవి, మీ నిష్కపటమైన స్వభావం ప్రశంసనీయం. మీరు నాకు ఎన్నో విషయాలు రతన్ టాటాజీని గుర్తు చేశారు. దాతృత్వ కార్యక్రమాల పట్ల మీ నిబద్ధత చాలా స్ఫూర్తిదాయకమని రిప్లై ఇచ్చారు మెగాస్టార్. ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి తనను అతిథిగా ఆహ్వానించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ మరొక పోస్ట్ పెట్టారు. నిన్న ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ప్రాముఖ్యతనిస్తూ హైదరాబాద్ను ఫిలిం ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలి అనే విజన్ చాలా గొప్పది. ఈ మహత్తర కార్యాచరణలో నా దిశానిర్దేశం కోరటం నాకెంతో ఆనందదాయకం. సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్, ప్రభుత్వ ప్రోత్సాహంతో మన నుంచి మరెన్నో వరల్డ్ క్లాస్ ప్రాజెక్టులు రూపుదిద్దాలని, ప్రపంచ సినిమా హైదరాబాద్పై దృష్టి సాధిస్తుందని కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ బృహత్తర కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.